నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. మొన్న రీసెంట్గా శివజ్యోతి చేసిన కామెంట్స్, ఏదైతే తిరుమల కొండపైన ఒక వీడియో చేసిన కామెంట్స్ మీరు వీడియో చూసే ఉంటారు. అయితే దానిపైన కౌంటర్గా కిరాకార్పి అడుక్కునే దానివి నువ్వు ఆ పని చేసి పైకి వచ్చావు అనే సంచలన కామెంట్స్ అయితే అన్నారు శివజ్యోతి పైన. దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు తిరుమల కొండ పైన ఇలా చెయ్యాలి ఇలా చెయ్యొద్దు అనే బోర్డ్స్ లేనప్పుడు దివ్యల మాదిరి గారు, అందువాడ శ్రీని గారు వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని రీల్స్ చేస్తే కొంతమంది అభ్యంతరం తెలిపారు. ఓకేనా? ఇలా మాడవీధుల్లో ఇలా రీల్స్ చేయడం తప్పు ఓకే అని ఎక్కడన్నా ఒక చిన్న బోర్డు ఉంటే మేబీ ఎవరని ఓహో ఇలా చేయకూడదు అని తెలుసుకుంటారు. ప్రతిదీ అందరికి తెలవాలని ఏం లేదు. మొత్తం తెలియదా అని సంఘ సంస్కృతల్లా మాట్లాడొద్దు. ప్రతిదీ అందరికీ తెలియదు. మాకు సమ్ టైమ్స్ అవుతుంది. ఎంతటి మనిషి అయినా ఎంత ఏజ్ వచ్చినా కొంతమంది కొన్ని తెలియనప్పుడు తెలియజేస్తే వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ అదే పని చేస్తే ఏమన్నా అనొచ్చు. వాళ్ళు కూడా పాపం తెలుసో తెలియక అలా చేశారు, ఇట్స్ ఓకే, అందరు కూడా మర్చిపోయారు అనేవాడు అంటాడు, ఎవడినోరో వాడి ఇష్టం. సో వాళ్ళు కూడా సరేనండి ఇంకెప్పుడు ఇలా చేయమనుకున్నారు, అక్కడ నుంచి వచ్చేసారు. తర్వాత వాళ్ళు ఒక బోర్డు లాంటివి పెట్టుకున్నారు మాడ వీధుల్లో కానీ ఇక్కడ కానీ, ఏమేమి రీల్స్ గట్రా చేయొద్దు, ఏమేం చేయాలి ఏమేం చేయొద్దు అని పెట్టుకుంటే సరే దానికి తగ్గట్టుగా సదరు వ్యక్తులు వెళ్తూ ఉంటారు. కొంతమంది ట్రావెలర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మొత్తం ఇలా వాళ్ళ టూర్ మొత్తం బ్లాగింగ్ చేస్తా చెప్పుకునే ప్రయత్నాల్లో ఉంటారు వాళ్ళ ఛానల్స్లో పెట్టుకోవడానికి. అట్లాంటి ఔత్సాహికురాలే శివజ్యోతి గారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడికన్నా వెళ్తున్నా సరే, సామాన్లు సదిరేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, దిగిన తర్వాత ఏదైనా హోటల్ రూమ్ తీసుకున్నప్పుడు, అక్కడ ఏదైనా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చిన్న వ్లాగ్స్ తీసి వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటారు. అది వాళ్ళ ఛానల్, వాళ్ళ పర్సనల్ ఛానల్. కాకపోతే ఆవిడని 10 మంది అనుసరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆవిడ మంచి చెప్పినా చెడు చెప్పినా విని దానికి ఎడిక్ట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఆవిడ ఎప్పుడైనా ఒక చిన్న మాట తెలుసో తెలియకో తప్పు చేస్తే నిజంగా ఇది తప్పు అని చెప్పే రైట్ అందరికీ ఉంది. ఓకేనా? అండ్ మనిషి అంటేనే తెలుసో తెలియకో తప్పులు చేస్తానే ఉంటాడు. అది మనిషి తత్వం. అవునా? తెలుసో తెలియకో చేసిన తప్పుని అది తప్పు అని 10 మంది చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని సారీ అండి క్షమించండి ఇంకోసారి చెయ్యను అనేవాడు ఇంకా గొప్పవాడు. ఇంకా చెప్పాలి అంటే ఏదో సంథింగ్ కాస్ట్లీ పిచ్చగలం అంటే వాళ్ళ ప్రసాదాన్ని డౌన్ నుంచి పై వరకు అలా వెళ్తా కంపారిజన్ చేసుకుంటూ ఏదో వీడియోలు చేశారు. అందులో ఈ కట్ చాలా మందికి నచ్చకపోయేసరికి విమర్శించారు. దానికి ఆవిడ కూడా వెంటనే ఏం చెప్పింది, సారీ అండి నా ఉద్దేశం అది కాదు, 1కి 4 సార్లు సారీ నన్ను క్షమించండి, నేను అలాంటి దాన్ని కాదు, అట్లా దేవుడి గురించి హాస్యం చేసే తత్వం నాది కాదు, తెలుసో తెలియకో చిన్న పొరపాటు జరిగింది, ఇనఫ్ అయిపోయింది కదా. ఓకే చూడు, క్షమించరని నేరం ఏమన్నా చేసిందా? పోనీ ఉరి తీసేద్దామా ఇప్పుడు శివజ్యోతిని? ఏదో ఒక పెద్ద తాడి చెట్టు కట్టేసి అందరం కలిసి పొడుద్దామా, చంపేద్దామా, కొంత తలనరికేసి ఎక్కడన్నా ఎలాడదిద్దామా? క్షమించవచ్చు కూడా కదా. తప్పేమన్నా ఉంటే మరి అంత పెద్ద నేరమో ఘోరమో ఏమీ చేయలే. తెలుసో తెలియకో మనుషులు అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. అది తప్పు అని వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఎవరైనా చెబితే అయ్యో తప్ప అండి, సారీ తప్పు అయిపోయింది అని కూడా అంటారు. తను చేసింది కూడా అదే, అయిపోయింది అంతవరకు. ఆమెకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆమెను ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఆ విషయం తెలుస్తుంది కాబట్టి కొంతమంది అయ్యో పర్లేదులే ఏందో అనుకుంటారు. ఇంకొంతమంది అదే పని ఇంకా రక్కి ఇంకేదో సరే ఇక వాళ్ళంటే ఎప్పుడు ఉంటారు ఇంటర్నెట్లో, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, 2 తీసుకోవాలి. ఒక ఫోటో పెడితే భలే ఉన్నావే అనేవాడు ఉంటాడు, బాగా దిగావు అనేవాడు ఉంటాడు, నేను చూస్తే కసక్కును ఉన్నావు అనేవాడు ఒకడు ఉంటాడు. అవును, ఒకళ్ళది ఒక్కొక్క అభిప్రాయం. కానీ అందరూ నన్ను పద్ధతిగానే పలకరించాలి అనుకుంటే ఇక్కడ రావడం మానేయాలి. ఎవడేం చెప్పినా ఎవడి తీరు వాడిది, వాడి పాపాన వాడే పోతాడు, నేనేంటో నాకు తెలుసు, నా పైన ఉన్నది అనుకునే వాళ్ళు సోషల్ మీడియాలో ఇంకా ఉంటారు. ఈమెను కూడా చాలామంది చాలా రకాలుగా కామెంట్లు పెట్టే వాళ్ళు ఉన్నా వాళ్ళు ధైర్యంగా వాళ్ళ ప్రయాణం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు
ఇందులో కిరా కార్పి అనే ఒకడు వచ్చాడు. అవును, నువ్వు అడుక్కు తినేదానివే, అడుక్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చావు, క్యారెక్టర్స్ లేకపోతే పాత్రలో లేకపోతే ఇంకేదో అవకాశాలు అడుక్కొని ఈరోజు ఈ దేనికి వచ్చావు, నువ్వు దేవుడు అనే దానివా, అట్లంటావా ఇట్లంటావా, నువ్వెవడరా చెప్పడానికి? ఇప్పుడు నీకు ఆమెకి ఏమైనా కంపారిజన్ ఉందా చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెక్కన ఆమెన్న ఆ చిన్నదానికే ఆమెని పెద్దగా శిక్షించాలంటే ఈ కిరాకార్పిని ఎప్పుడో ఉరి తీసేయాలి. ఇంకా చెప్పాలంటే ఎందుకు? వాడు వాడు ఏం మంచి పనులు చేశావు నువ్వు చెప్పు ఇంకొకరిని అనడానికి? ఒక మనిషిని దూషించడానికి నీలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? జీరో. యు ఆర్ జీరో. మరి నువ్వెలా అంటావు శివజ్యోతిని చెప్పు? అండ్ తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా ఈ రేంజ్ లో విమర్శించాల్సిన అవసరాలు కూడా లేవు. అంత పెద్ద మాట అనాల్సిన అంత మాటలు అనాల్సిన అంత ఇంకా చాలా నీచంగా ఏదో అసలు ఆమె అసలు ఈ జన్మకు ఆమె పుట్టే పాపం చేసినట్టుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరో రియాక్ట్ అవ్వండి, ఆర్పి ఎందుకు రియాక్ట్? ఊరికే వీడికి కావాల్సింది ఈ మధ్య కాలంలో వాగడానికి ఏమీ లేదు. ఓకే, ఇంకేమో దొరికింది, కాసేపు రక్కి ఆనందపడదాం అనుకున్నాడు. ఇక అంత మించి ఏముంది చెప్పు దీంట్లో? బట్ ఇక్కడ రీజన్ ఏంటంటే, ఇక ఈ వివాదం పక్కన పెడితే శివజ్యోతి గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ లోనూ చూసాం. అవును, అందరు అభిమానించారు తప్ప ఎవరు చీపాథు యాక్ అనలా. ఓ మంచి సిస్టర్ గా చూసాం, ఓ మంచి వైఫ్ గాను చూసాం, మంచి యాంకర్ గా చూసాం, అన్నిట్లోనూ చూసాం. పద్ధతిగానే ఉంది, ఎక్కడ పెద్దగా అభ్యంతరాలు తెలిపేలాగేం లేదు. నాకైతే ఎప్పుడు అనిపించలా. ఏమో నీకు అనిపించింది ఎప్పుడైనా చూసావా? ఇన్ కేసు ఉంటే చూడండి, నష్టం. నాకు తెలిసినంత వరకు అయితే నేను పద్ధతిగానే చూసా. ఆమె హోమ్ టూర్ చూసినప్పుడు మనుషులు ఏంటనేది తెలుస్తుంది. ఓకే, నీట్గా సర్దుతారు ర్యాక్. అలా సర్దే వాళ్ళ మెంటాలిటీస్ చాలా బాగుంటాయి. సైకలాజికల్ గా వెరీ ఫిట్ దే ఆర్. ఇష్టం ఉన్నట్టు అద్దెచ్చి చొక్కా అటు లుంగి అటు పడేసే వాళ్ళు కాదు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తా ఈ కిరాకార్పి గాడికి, ఒకసారి వీడి వార్డ్రోబ్ చూపించామను, సర్ది కాదు ఉన్నట్టుండి, లేదా వాడినే చూసుకోమను, లేదా ఈమె వార్డ్రోబ్ చూడమను. మనిషికి అంటే వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్లు అనకూడదు, కానీ ఈ రోజుల్లో ఏమనాలి, వాళ్ళ ఇది దాన్ని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఆడవాళ్ళని క్యారెక్టర్ అనకూడదు కదా, తప్పది. అంటే నేను మంచిగానే చెప్తున్నా, అయినప్పటికీ అట్లా అనకూడదు. సో వాళ్ళ తత్వం ఏంటనేది తెలిసిపోతుంది సీరియస్లీ, నువ్వేంటి వాళ్ళేంటి అనేది. నెక్స్ట్ ఆవిడ మెయింటైన్ చేసే పద్ధతి కానీ ఎప్పుడు. అండ్ ఇంకోటి ఇది చెప్పాలి, మనం ఎక్కడికన్నా ప్రయాణాలు చేసేటప్పుడు సర్దుకునే లగేజ్ ఉంటుంది చూసావా, అది మనం చాలా పద్ధతిగా సర్దితే బోల్డ్ అని పెట్టుకోవచ్చు. దానికి ఒక కళ్ళు ఉండాలి. చాలా మంది ఏం చేస్తాడు, ప్యాంటు షర్టు అది ఇది షాంపూ నొక్కేసి గట్టిగా టైట్ పెట్టేస్తా ఉంటారు. వాడి మెంటాలిటీ కూడా అలాగే ఉంటుంది. నిజం, ఇట్లా సర్దుకునే వాళ్ళు వేరే ఉంటారు. సో ఇవన్నీ అంటే నాకు కొంచెం దగ్గరగా ఉంది ఈ వీడి ప్రయాణం, నీకు తెలుసు కదా. సో అట్లా చూసినప్పుడు అనిపించారు, ఎంత ఆహ్లాదంగా సర్దుకుంటున్నారు, ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. సరే, ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయాలు ఎప్పుడూ ఉంటాయి. సమ్ టైమ్స్ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఉంటుంది. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ దీపని ఎంతమంది అంటే ఇక అసలు వాళ్ళు గుండెకు హత్తుకొని వాళ్ళ మనిషిని చేసుకున్నారు. అవును, ఒక రోజు ఎక్కడో బార్లోనో పబ్లోనో ఆవిడతో చేతిలో బీర్ బాటిల్తోనో ఒక చిన్న పిక్ ఏదో వైరల్ అయిపోతే బోల్ ఎంతమంది నువ్వా అసలు ఏంటిది. నెక్స్ట్ మళ్ళీ జ్యోతిరాయ్ ఆ సీరియల్లో ఆవిడ లెక్చరర్ పాత్రలో అసలు ఆమె అసలు ఒక ఇట్లా ఉంటారా మనుషులని ఎంతోమంది ఫ్యాన్స్, బోల్డ్ ఎంతమంది ఫ్యాన్స్. తర్వాత ఆవిడని మోడర్న్ లుక్ లో చూస్తే జీర్ణించుకోలేకపోతుంది, వాళ్ళ వల్ల అవ్వట్లేదు. అంటే మనిషి ఒక మనిషిని ఓన్ చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళకి నచ్చకుండా ఉంటే ఒకటి రెండు సార్లు తిట్టుకుంటారు, తర్వాత అలవాటు అయిపోతారు, మళ్ళీ ఏమనుకోరు. అసలు అంత పెద్ద నేరం కూడా ఏం చేయలే ఈవిడ. ఒకసారి అనుకోకుండా పరమ పవిత్రమైన తిరుమల దేవస్థానానికి వెళ్ళింది. ఆ మార్గంలో వీళ్ళు కలిసి ఒక చిన్న జోక్ వేసుకున్నారు. ఆ జోక్ విమర్శల పాలవుతుందని వాళ్ళ మైండ్కి అప్పుడు అనిపించాల. అప్లోడ్ చేసేసరికి చాలా మంది నెగిటివిటీ వచ్చింది. తర్వాత ఆవిడ క్షమాపణ కూడా కోరింది. ఇనఫ్. పెద్ద పెద్ద కోర్టులే మహామహా నేరస్తుల్ని క్షమిస్తుంది. ఈమె చేసిందని మనం కనీసం సరేలే అక్క ఇట్స్ ఓకే ఇంకోసారి చేయనన్నా వదిలేయచ్చు కదమ్మా, దాన్ని అంత పట్టించుకోవడం ఎందుకు? సరే, ఇదే టాపిక్ని చూసుకుంటే శివజ్యోతి ప్లేస్లో కిరాకార్పి వాళ్ళ వైఫ్ ఉందనుకోవచ్చు, ఎలా రియాక్ట్ అవుతారు? అప్పుడు వాడికి సిగ్గు ఉండాలి. ఇంకా నేనేమంటాను చెప్పు, నిజంగా అలాగే రియాక్ట్ అవుతాడా చూద్దాం, తెలియదు.
నిజమే, కరెక్ట్, నువ్వు బాగా అన్నావు, సీరియస్లీ. ఓకే. అప్పుడు ఇట్లాంటి వీడియోలు వచ్చి ఉండేవి కాదేమో. ఉల్టా వీడియోలో మా ఆవిడ చేసిన దాంట్లో తప్పేముంది, ఆ మనుషులు నాకు తప్పులు చేయడం అనేవాడేమో. ఎవరికి తెలుసు. అందుకే వాళ్ళ దాకా వస్తే కానీ ఏది తెలియదు. అవతల వాళ్ళని మీద పడి రక్కం అంటే ఎవడైనా రక్కేస్తాడు, ఈజీ కదా. అట్లా. సో వాళ్ళ దాకా వస్తే తెలుస్తాయి. క్షమాగుణం అనేది మనిషికి దేవుడిచ్చిన వరం అబ్బా. ఎంత పెద్దవాళ్ళైనా ఏమన్నా ఎవడో నేను తిట్టాడు, పోన్లేరా వాడే తిట్టుకున్నాడు అనుకో. ఎందుకు అంత కోపం, ఎందుకు మనిషికి అంత అవసరం ఏముంది? అంత కోపం తెచ్చుకొని కట్టెలు తెచ్చుకొని ఏం చేస్తావు నువ్వు? ఎవరిని పొడుస్తావు? ఇప్పుడు క్షమించేసి. ఇంకప్పుడు మనకు కూడా బోల్డ్ అని కామెంట్లు వస్తాయి అబ్బా కింద వీడియోలు పెడితే. మంచి పెట్టేవాడు ఉంటాడు, బూతులు తిట్టేవాడు ఉంటాడు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అవును. బట్ వాడు బూతు తిట్టినా ఏం చేసినా పాపం మనల్ని అయితే చూస్తున్నాడు కదా, మన ప్రేక్షకుడే కదా. మన ప్రేక్షకుడు వాడు తిట్టినా ఏమన్నా పట్టించుకోవద్దు, బూతు వాడి ఇష్టం. వాడి పెరుగుదల, వాడి ఎదుగుదల బూతులతో కూడింది కాబట్టి వాడు అలా బూతుల్లో మాట్లాడాడు. అంటే ఒక మానసిక రోగిలా ట్రీట్ చేస్తాను నేను బూతులు మాట్లాడే వాళ్ళని. మానసిక రోగుల మీద మన కోపం వస్తుందా? జాలేస్తుంది. సో అట్లా వదిలేయాలి. ఇప్పుడు ఈ శివజ్యోతిని కూడా ఎవడెవడైతే ఏదేది ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తున్నారో, దే ఆర్ ఆల్ లైక్ మానసికంగా సరిగ్గా లేని వాళ్ళే. లైక్ కిరా కార్పి అంతే, మానసికంగా సరిగ్గా లేరు వీళ్ళు. అప్పుడు వీళ్ళ మీద జాలి పడాలని కోపం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.